హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానము చర్చించుకుందాం. దాని ముందు మంగళాచరణము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. హరే కృష్ణ. సో 7వ అధ్యాయము భగవద్ విజ్ఞానము. సో భగవంతుడు ఆయన గురించే ఇప్పుడు జ్ఞానం ఇస్తున్నాడు. సో జనరల్గా ఎవరమైనా కానీ మన గురించి మనము ఎక్కువ చెప్పుకోము, ఓకే, ఎస్పెషల్లీ తెలియని వాళ్ళకి. సో ఒక గొప్ప వ్యక్తి గుణం అదే. గొప్ప వ్యక్తి గుణం ఏంటంటే ఆయన గురించి చెప్పుకోడు. సో 6 అధ్యాయాల వరకు కృష్ణుడు ఏది చెప్పినా అని కొద్దిగా ఆయన గురించి సీక్రెట్ గానే అది శ్లోకాల మధ్యలో ఎక్కడెక్కడో కొద్దిగా చెప్పేవారు అనమాట ఆయన గొప్పతనం గురించి. కానీ ఇప్పుడు 7వ అధ్యాయం నుండి ఎస్పెషల్లీ 12వ అధ్యాయం వరకు భక్తి గురించి, అంటే ఆయనకి సేవ చేసి ఆయన్ని ఎలా జయించాలో వీటి గురించి పూర్తిగా చెప్పేస్తాడు. సో రహస్యాలన్నీ చెప్పేస్తాడు, సీక్రెట్స్ అన్నీ ఇప్పుడు ఇక్కడ చెప్పేసి వస్తాడు. సో మనము చాలా జాగ్రత్తగా భక్తితో వినాలి. ఓకే. సో 6వ అధ్యాయంలో మనం చూసాము కన్క్లూజన్, ఎవరైతే భక్తులో వాళ్ళే ఉత్తమ యోగులు అని చెప్పారు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్త తమోమత. భజతే, నాకు ఎవరైతే నన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ స్మరిస్తూ నా భజన చేస్తారో వాళ్ళే ఉత్తమ యోగులు అని చెప్పారు. సో చెప్పిన తర్వాత ఇంకా చెప్పడానికి ఏమీ లేదు వాస్తవానికి. ఇప్పుడు అర్జునుడు కూడా ఎవరు పెద్ద ఎవరు తక్కువ అన్నది అన్ని కన్క్లూజన్ చెప్పేశారు, అక్కడ సిద్ధాంతం ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇప్పుడు మనకి ఓకే కృష్ణుడు మళ్ళీ కొత్త టాపిక్ స్టార్ట్ చేస్తున్నాడు. అందుకోసమే కృష్ణుడు మొదటి 3 శ్లోకాలలో ఫస్ట్ శ్లోకాలో అంటాడు, నీకు ఇప్పుడు ఏదైతే జ్ఞానం చెప్తున్నావు అది విను, ఓకే, శృణు అని చెప్తాడు. సో మొదటి 3 శ్లోకాలు శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే మనం అతని నుండి వినాలి. సో ఇప్పుడు అతను లేరు కానీ అతను ఇచ్చిన జ్ఞానం ఉంది. సో ఆచార్యుల సహాయంతో వాళ్ళ దగ్గర మనం అర్థం చేసుకొని ఇప్పుడు మంచిగా తెలుసుకుంటున్నాం. 4 నుండి 14 శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక భౌతిక శక్తులకు మూలము మరియు ప్రకృతి త్రిగుణములకు నియంత్రించేవాడు. సో త్రిగుణాలు సత్వ రజోతమో ఈ గుణాలను నియంత్రించే వారు కృష్ణుడే. సో వాటి గురించి ఎన్ని శక్తులకు ఆయన్నే మూలం అన్నది చెప్తారు. 15 నుండి 19లో ఓకే పుణ్యాత్ములు పాపాత్ముల గురించి చెప్తారు. ఓకే 20 నుండి 23లో దేవీ దేవతల ఆరాధకులు. ఓకే సో వాళ్ళ భక్తులు, వాళ్ళ పూజలు చేసేవాళ్ళు, వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్తారు. 24 నుండి 27 శ్లోకాలలో నిరాకారవాదులు, అంటే కృష్ణుడికి ఆకారమే లేదు, అంటే దేవదేవుడికి భగవంతుడికి ఆకారం లేదు. సో ఇది ముందు ఆయనకు అసలు మెయిన్ మూలము ఆయన పెద్ద ఆయనకి ఆకారం లేదు, కానీ ఈయన ఓకే ఇప్పుడు కొద్ది కాలానికి ఆకారం తీసుకున్నాడు అలా అంటారన్నమాట. ఓకే సో వాళ్ళ గురించి కృష్ణుడు ఏం చెప్పాడో చూద్దాము. అలానే ఆ భక్తులు వాళ్ళ గురించి మళ్ళీ 28 నుండి 30 శ్లోకాలలో యోగ మిశ్ర భక్తులు. సో ఈ యోగ మిశ్ర అంటే మిక్స్. సో వాళ్ళు యోగని ఆశ్రయించేసి భక్తిని లక్ష్యం లాగా పెట్టుకున్న వాళ్ళు. కొంతమంది కర్మ మిశ్ర భక్తులు కూడా అంటారు, జ్ఞాన మిశ్ర భక్తులు కూడా అంటారు. అంటే యోగ మిశ్ర భక్తులు అంటే యోగాని ఆశ్రయించి సాధనలాగా తీసుకొని భక్తిని పొందుతారు. అలానే కర్మని ఆశ్రయించి భక్తిని, అంటే కర్మఫలాలకు కొద్దిగా ఆసక్తి ఉండొచ్చు కానీ భగవంతుడితో కనెక్ట్ అయినందుకు అల్టిమేట్గా ఓకే
చివరికి లక్ష్యము ఆ భక్తిని, భగవంతుని భక్తిని పొందుతారు. అలానే జ్ఞాన మిశ్ర భక్తులు అని ముగ్గురు ఉంటారన్నమాట. మిశ్ర భక్తులు అంటారు. ఓకే, దానికి ఉల్టా కూడా ఉంటుంది. భక్త మిశ్ర యోగి, భక్త మిశ్ర కర్మ, భక్త మిశ్ర జ్ఞాని అని. భక్తిని ఉపయోగించుకొని కర్మని పొందడము. సో భక్తి సాధన, కానీ లక్ష్యం ఏంటి? కర్మఫలం. అలా. సో అలానే భక్తి జ్ఞాని అంటే ఆ జ్ఞాని మోక్షం పొందాలనుకుంటారు, కానీ భగవంతుడికి సేవ చేయాలని ఆ కోరిక ఉండదు అనమాట. ఓకే, సో ఆ జ్ఞానాన్ని భక్తిని ఆశ్రయించి, భక్తి అంటే భగవంతుడికి ప్రేమపూర్వకంగా సేవ చేయాలి. హరే కృష్ణ. సో మొదటి 3 శ్లోకాలు శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే మనం అతని నుండి వినాలి. ఓకే, శ్రీ భగవాన్ ఉవాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తశృణు. సో ఇక్కడ ఏమంటున్నారు కృష్ణుడు? ఓ పార్థ, అంటే పార్థ అంటే పితా కుమార, అంటే కుంతి పుత్ర. ఓకే, పార్థ అన్నది పిత అన్నది కుంతి మహారాణి పేరు అన్నమాట. సో ఏం చెప్తున్నా, నీ మనస్సు నీ మనస్సుని నా పైన ఆసక్తము చేసి, ఓకే, యోగం యుంజన్ మదాశ్రయ, ఓకే, ఆసక్తము చేసి యోగ సాధన ద్వారా, ఓకే, సందేహం లేకుండా అసంశయం సమగ్రమ్మ, సందేహం లేకుండా, సమగ్రం అంటే పూర్తిగా నా గురించి తెలుసుకో. ఓకే, నా గురించి తెలుసుకునే విషయాలు నీకు నేను చెప్పబోతున్నాను, విను. శృణు అంటే తశృణు అంటే విను. ఓకే, సో ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఆయన నుండి వినమని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అన్నమాట. కానీ వినాలంటే ఏం చేయాలి? మన మనస్సు ఆయన పట్ల ఆసక్తి ఉంచాలి. ఉంచుతూ ఆ యోగ సాధన భక్తి ద్వారా, ఓకే, ఆ ప్రేమ పూర్వకంగా ఆయన నుండి వినాలనుకోవాలి. అప్పుడు మనకి ఆయన విషయాలన్నీ ఇంకా ఇంకా చెప్పాలనుకుంటారు. ఎవరన్నా మనల్ని ఇష్టపడితే, అందుకోసం 4వ అధ్యాయంలో వచ్చారు, భక్తోసిమే సకాచేతి రహస్యం ఏతదుత్తమం. నువ్వు భక్తుడివి, నా మిత్రుడివి, సఖా, కాబట్టి నేను ఈ రహస్యం చెప్పబోతున్నానని 4వ అధ్యాయం జ్ఞానయోగంలో చెప్పాడు. సో ఇప్పుడు కూడా ఆ భక్తులకి యోగం యుంజన్ మదాశ్రయ, నా ఆశ్రయం, యోగ సాధన ద్వారా నా ఆశ్రయం ఎవరు తీసుకున్నారో వాళ్ళకి ఈ పూర్తి జ్ఞానం ఇవ్వబోతాను, విను అని చెప్తున్నారు అనమాట. ఇంకేమంటున్నారు ఈ జ్ఞానం గురించి? గొప్పతనం చెప్తున్నారు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్య అవశిష్యతే. ఈ జ్ఞానము మరియు విజ్ఞానము, ఓకే, ఈ రెండు కలిసి, అంటే విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం అన్నమాట, ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్. సో ఈ రెండు కలిపేసి కృష్ణుడు ఇప్పుడు జ్ఞానము విజ్ఞానము కూడిన సంపూర్ణ జ్ఞానాన్ని నీకు నేను వక్ష్యామి, ఇవ్వబోతున్నాను. ఓకే, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఆర్ ఓకే, రియలైజ్డ్ నాలెడ్జ్ అంటారు. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానము. యజ్ఞాత్వ, ఈ జ్ఞానము నీకు తెలిసిన తర్వాత, నేహ భూయోన్యత్, భూయోన్యత్ అంటే తెలిసిన తర్వాత, నేహ ఇంకా ఈ లోకంలో నీకు తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. సో కృష్ణుడు చెప్తున్నాను, నేను ఏదైతే ఈ జ్ఞానం ఇవ్వబోతున్నానో, ఈ జ్ఞానం తెలిసిన తర్వాత ఇంకా నీకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది కొనసాగుతూనే ఉంటది. యాక్చువల్లీ మొత్తం భగవద్గీతనే ఆయన ఇచ్చే జ్ఞానం, కానీ ఇది ఇంకా స్పెషల్ నాలెడ్జ్ అనమాట, ఈ 7 నుండి 12. ఓకే, మళ్ళీ ఎలాంటి వాళ్ళు తీసుకుంటారు? ఇది అందరు తీసుకుంటారా? అందరు తీసుకోరు. ఓకే, రేర్ అన్నమాట, చాలా చాలా తక్కువ మంది తీసుకుంటారు. అలా ఇప్పుడు ఆ తక్కువ మంది మనుష్య, ఓకే, సహస్రేషు అంటే వేలాది, సహస్ర అంటే 1000,
సహస్రేషు అంటే ఎన్నో వేలాది మనుషులలో ఒక్కరు మాత్రమే సిద్ధి పొందడానికి, పర్ఫెక్షన్ పొందడానికి ప్రయత్నిస్తారు. కశ్చిత్ అంటే ఒక్కరు మాత్రమే, అంటే ఒక 50,000లో ఒకరు. ఓకే, సో ఒక 50,000 ఒక 1,00,000 ఉంటే ఒక్కరు భగవద్గీత క్లాస్కి వస్తారు. అంటే ఎవరైతే భగవద్గీత క్లాస్ అటెండ్ అవుతారో, భగవంతుని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు చాలా రేరు. ఓకే, ఆ పూర్ణత్వాన్ని అసలు ఆ భగవద్గీత పూర్ణత్వం పొందడానికి, అంటే ఈ లక్ష్యం, జీవనం సిద్ధి చేసుకోవాలి, పూర్ణత్వం చేసుకోవాలి అన్ని ఓకే అనుకునేవారు వేలల్లో ఒక్కరుంటారు. అలా అలా ఒక్కొక్కరిని కలుపుకొని ఎంతో మంది ఒక మళ్ళీ ఇంకో 1000 మంది అయ్యారనుకోండి, ఒక 1,00,000 అయ్యారు. అంటే సిద్ధిని పొందాలనుకునే వాళ్ళు ఒక 1,00,000 అయ్యారు. దాంట్లో ఎవరో ఒక్కరు మాత్రమే సిద్ధిని పొందగలుగుతారు. నెక్స్ట్ లైన్ లో చెప్తా. యతతామపి సిద్ధానా, ఓకే, ఓ 50,000 ఒక 1,00,000లో ఒకరు, ఒక 1,00,000లో ఒకరు, అలా ఓ 1,00,00,000లో 100 మంది, అలా అలా ఎన్నో కోట్లల్లో ఒక్కొక్కరు అలా కూడుకొని పోతే, యాడ్ చేసుకుంటూ పోతే, అలా లక్షలలో మందిలలో ఎవరో ఒక్కరు మాత్రమే వ్యక్తి తత్వత, నన్ను తత్వపూర్వకంగా పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఓకే, అంటే తత్వత అంటే తత్వము, ఓకే, సత్యము యాజ్ ఇట్ ఈస్ గా, యథార్థముగా నన్ను తెలుసుకుంటారు అని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు? సో ఇప్పుడు 4 నుండి 14లలో ఆయన్నే అన్ని ఆధ్యాత్మిక మరి భౌతిక శక్తులకు మూలము మరియు ప్రకృతి త్రిగుణములకు నియంత్రించేవారు. సో కృష్ణుడి నుండే అంతా, ఈ భౌతిక జగత్తంతా ఆయన నుండే వస్తుంది. మనం ముందు కూడా చర్చించుకున్నాం. ఆయన శ్వాస నుండే మొత్తం ఈ బ్రహ్మాండం వస్తుంది. అలా ఎన్నో అండాలు ఉంటాయి. మన ఈ బ్రహ్మాండం వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి. ఓకే, మన బ్రహ్మాండంలో మన బ్రహ్మకి 4 తలలు ఉంటాయి. సో అన్ని బ్రహ్మాండాలలో బ్రహ్మ ఉంటారు. సో ఆయన విష్ణుమూర్తి బొడ్డు నుండి పద్మ పువ్వు వస్తుంది, ఆ లోటస్ పైన పుడతారనమాట. ఆయనకి తల్లి లేదు, డైరెక్ట్ విష్ణుమూర్తే తల్లి తండ్రి. సో ఆయనకి తపస్సు చేయడం ద్వారా, ఆయనకి తపస్సు చేయమని దేవుడు ప్రేరణ ఇస్తాడు. దాని తర్వాత తపస్సు చేసి ఈ 14 లోకాలు సృష్టిస్తాడు. ఓకే, సో అలా 311 ట్రిలియన్ అంటే 311 లక్షల కోట్ల సంవత్సరాలు ఒక శ్వాస విష్ణుమూర్తిది. అది ఆయన 100 సంవత్సరాలు. మనతో పోల్చుకుంటే 311 ట్రిలియన్ ఇయర్స్ అంటే 10⁻12. ఓకే, సో 1 ట్రిలియన్లో 1,00,000 కోటి ఉంటుందన్నమాట. సో అలా ఈ భౌతిక సృష్టి, ఆధ్యాత్మిక సృష్టి అంతా ఆయన నుండే వచ్చింది. మళ్ళీ ఈ శరీరంలో కూడా భౌతికం ఉంది, ఆధ్యాత్మికం ఉంది. భౌతికం అంటే శరీరము, ఆధ్యాత్మికం అంటే ఆత్మ. సో ఇవి 2 కూడా ఆయన నుండే వచ్చాయి. మళ్ళీ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయన నుండే వచ్చాయి. ఓకే, ఈ త్రిగుణాలు అంటే ఏంటి? సత్వగుణము, రజగుణము, తమగుణము. ఇది ఓన్లీ భౌతిక ప్రపంచంలోనే ఈ 3 గుణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ గుణాలు ఉండవు. ఓకే, సో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారో మనం చూద్దాం. సో 4వ శ్లోకాలో ప్రకృతి గురించి చెప్తారు. 5వ శ్లోకాలో జీవుడి గురించి, జీవ ప్రకృతి ఎలా ఇద్దరు కలిసి ఉంటారు. 6, 7లో ఆయన నుండే ఈ ప్రకృతి, జీవుడు అందరూ వస్తారని చెప్తారు. 8 నుండి 12లో ఆయన అన్నిటికీ సారం ఆయన్నే అన్నది చెప్తారనమాట. సో 4వ శ్లోక. భూమిరపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రాష్ట్రద. భూమి, ఓకే, ఆపో అంటే నీరు, అనల అంటే అగ్ని, వాయు మనకు తెలిసిందే, ఖమ్ అంటే ఆకాశం, మనస్సు, బుద్ధి, ఏవచ ఇంకా అహంకారము, ఇతీయమ్మే భిన్నా ప్రకృతి దశ. ఈ 8 కలుపుకొని ఆయన భిన్నా ప్రకృతి,
సో ఇది పంచమహాభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశము, వీటిని పంచమహాభూతాలు అంటారు. ఓకే, దీన్ని స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం అంటారు. ఓకే, అండ్ సూక్ష్మ శరీరం వచ్చేసి మనస్సు, బుద్ధి, అహంకారం. సో ఈ స్థూల శరీరం మనం చనిపోయినప్పుడు ఇది ఇక్కడే వదిలేసిపోతాం. సూక్ష్మ శరీరము ఆత్మతో వెళ్తుంది, మనస్సు, బుద్ధి, అహంకారం. అందుకోసమే చిన్న పిల్లలకి కూడా ఇంత చిన్న పిల్లోడికి ఇంత అహంకారం ఎందుకు? అది పైన జన్మలో నుండి, ముందు జన్మలో నుండి క్యారీ అవుతుంది. అలానే మన యొక్క రుచులు, మన యొక్క బుద్ధి కూడా ఎంతో అంతో ఓకే పోయిన జన్మ నుండి వస్తూ ఉంటుంది అనమాట. ఈ సూక్ష్మ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము ఆత్మతో వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇవి ఆయన భిన్న ప్రకృతులు, కానీ ఇది భౌతికము. ఓకే, ఈ భౌతిక జగతంలో ఉన్నంతసేపు ఈ మనస్సు, బుద్ధి, అహంకారం అన్నది భౌతికము. ఓకే, అది కానీ అది సూక్ష్మ శరీరం అంటారు. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్లో ఓకే, కానీ ఆత్మ అన్నది ఓకే భగవంతుడి అంశం, అది ఆధ్యాత్మికం. సో ఇప్పుడు 5వ శ్లోకాల దాని గురించి చెప్తున్నారు. అపరేయం ఇస్తస్వన్యాం ప్రకృతిం విద్ధిమే పరాం జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. అన్య ప్రకృతి ఇంకొకటి ఉంది, అది పరాప్రకృతి. అదేంటి? దేంతో కూడుకోనుంది? జీవభూతం, జీవతో కూడుకోనుంది. ఓ మహాబాహు, ఓ మహాబాహుల బాహో అంటే మహాబాహువుల అర్జున. ఓకే, సో ఈ జీవభూతాలు అన్య ప్రకృతి, పరాప్రకృతి అంటే జీవులు. ఓకే, ఏదం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ భౌతిక జగత్తులో? ఏదం ధార్యతే జగత్. ఈ భౌతిక జగత్తులో ఈ జీవులందరూ ఓకే ఈ భౌతిక జగత్తులో ఉన్న వనరులని సొంత లాభానికి ఉపయోగిస్తున్నారు. అంటే వాటిపైన శాసనం చేస్తున్నాం మనం. చూడండి ఎంత సీక్రెట్ నాలెడ్జ్ చెప్తున్నాం. సో ప్రతి ఒక్కరూ కంట్రోల్, ఎంజాయ్, శాసనం చేయాలి, భోగించాలి. ఓకే, సో ఈ రెండు సిఈఓ. ఓకే, ఆర్గనైజ్డ్గా కంట్రోల్, ఎంజాయ్, ఈ రెండే జరుగుతాయి అన్ని జీవులు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో అందరూ సేవ చేయాలనుకుంటారు. సేవ చేస్తూ కృష్ణుని కంట్రోల్ చేస్తాడు. ప్రేమపూర్వకంగా ఓకే ప్రేమతో ఆయన్ని కంట్రోల్ చేయగలుగుతారు. సో యశోదమ్మ కృష్ణుని కట్టేస్తుంది దామోదర లీలలో. ఆమె ప్రేమతోనే కృష్ణుడు వశంలోకి వచ్చేస్తాడు, భక్తుల వశంలోకి. ఆ రకంగా అనమాట. కానీ అది ఏదో సాధించాలన్నది కాదు. హరే కృష్ణ. 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఉపదారయ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తదా. ఇక్కడ ఏమంటున్నారంటే ఏతద్ యోనీని భూతాని, యోనీని భూతాని అంటే ఈ సృష్టించిన జీవులందరూ ఏతద్ ఓకే సర్వాణి ఉపదారయ, ఇవన్నీ 2 ప్రకృతులతోనే, ఈ భౌతిక జగతంలో ఏవైతే సృష్టించినాయో ఈ 2 ప్రకృతుల కూడికతోనే తయారై ఉన్నాయన్నమాట. అంటే శరీరమే మనం చూసుకున్నాం అనుకోండి, దీంట్లో ఆధ్యాత్మికం ఉంది, భౌతికం ఉంది. ఆధ్యాత్మికం వచ్చి ఆత్మ, భౌతికం వచ్చి శరీరం. అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తద. నేను వీటికన్నిటికీ ఓకే ప్రభవ అంటే సృష్టించే, ఈ జగత్తుని సృష్టించేది కృష్ణుడే, నాశనం చేసేది, ప్రళయం చేసేది ఆయన్నే అని చెప్తున్నారు. 7వ శ్లోకాలు ఏం చెప్తున్నారు? మత్తా పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోత్రం సూత్రే మణి ఘనాయివ. నాకన్నా పెద్ద సత్యము ఇంకొకటి లేదు. మత్త అంటే నాకన్నా వేరే పెద్ద సత్యము ఇంకొకటి లేదు. ఓ ధనంజయ. ధనంజయ అన్నది అర్జునుడి పేరు. ఆయన యుధిష్ఠిర్ మహారాజు రాజసూయ యజ్ఞానికి ఎంతో ధనాన్ని మొత్తం ప్రపంచం మొత్తం నుండి సేకరించి వేరే అంటే కింపురుష వర్షాల నుండి, వర్షం అంటే వేరే లోకాల నుండి, అంటే కింపురుష లోకము,
హరివర్ష లోకము అలాంటి లోకాలు ఉంటాయి. హిమాలయాల నుండి దారి తీసుకొని ఇంకా పై లోకాలకి ఎవరైతే చాలా పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళు వెళ్ళగలుగుతారు. ఆయన అలా ధనాన్ని తీసుకొచ్చి ఆ రాజసీ యజ్ఞానికి ఇచ్చాడు. అందుకోసం ఆయన పేరు ధనంజయ అయిందన్నమాట. సో ఓ ధనంజయ, నాకన్నా వేరొక సత్యం ఏది ఎక్కువ లేదు, పెద్దది లేదు. ఓకే, ఇంకేమంటున్నారు? మయి సర్వం ఇదం ప్రోత్రం సూత్రే మణిగణ ఇవ. ఓకే, సూత్రే అంటే దారం, అంటే మణిగణ అంటే ఈ ముత్యాలు, ప్రోత్రం సో ఈ దారము పైన ఎలాగైతే ఓకే ఈ ముత్యాలు మనం గుచ్చుతామో, ఓకే దారం లోపలికి కూర్చబడినట్లు, అలాగనే ఈ మొత్తం మై సర్వమిదం, ఈ జగత్తు మొత్తము ఆయన పైనే ఆధారపడి ఉందన్నమాట. ఈ సృష్టిలో సూర్యుడు చంద్రుడు ఇదే ఆర్బిట్ లో తిరుగుతున్నాయంటే ఆయన నియంత్రించాడు. ప్రతి ఒక్కటి ఆయన పైనే ఆధారం ఉంది. ఓకే, ఇప్పుడు ఏవేవి ఆయన పైన ఆధారపడి ఉన్నాయి, ఆయన నుండి ఏమేమి వచ్చాయి, అవన్నీ చెప్పబోతున్నాను. ఓకే, ప్రణవ సర్వవేదేషు శబ్దకే పౌరుషం ఋషు రసోహం అప్సు కౌంతేయ. ఓ కుంతి పుత్ర, ఓకే అప్సు అంటే నీటిలో రసం, ఓకే ఆ రుచి ఏదైతే ఉందో అది కృష్ణుడు. సో నీటికి ఆ రుచి ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. సో అందుకోసము ఒక్కొక్కసారి సైన్స్ లో ఈ హైడ్రోజన్ కి ఇలాంటి గుణాలు ఉన్నాయి, క్లోరిన్ కి ఇలాంటి గుణాలు ఉన్నాయి, నీరుకి ఇలాంటి గుణాలు ఉన్నాయి, పెట్రోల్ కి ఇలాంటి గుణాలు ఉన్నాయి. కానీ ఆ గుణాలన్నీ ఎవరు ఇచ్చారు? ఆ గుణం అన్ని ఆయన్నే అంట. ఓకే, సో ఆ గుణం అంతా ఆయన ఇచ్చాడు అనమాట, భగవంతుడు ఇచ్చాడు. అలానే ప్రభాస్మి శశి సూర్యయో. ఓకే, శశి అంటే చంద్రుడు, సూర్యుల్లో వచ్చే కాంతి ఆయన్నే. ప్రణవ సర్వ వేదేషు. ఓకే, వేద మంత్రాలలో ప్రణవ మంత్రం అంటే ఓంకారమును నేను. శబ్దక్కే ఆకాశంలో, అంటే ఆకాశం యొక్క గుణం ఏంటంటే అది ఎప్పుడైతే ఆకాశం ఉంటుందో అంటే స్పేస్ ఉంటుందో అప్పుడే మనకి శబ్దము ప్రయాణిస్తుంది అనమాట. ఆకాశం లేకుంటే శబ్దము ఉండదు. సో ఆ ఆకాశంలో ఉండే ధ్వని శబ్దము ఆయన్నే. పౌరుషం ఋషు, నరులలో సామర్థ్యము కూడా ఆయన్నే. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజస్వాంశ్చి విభావసు జీవనం సర్వభూతేషు తపస్వాశ్చి తపస్విషు. ఓకే, పుణ్యో గంధ పృథివ్యాంచ పృథ్వీలో. ఓకే, పుణ్యో గంధ అంటే ఆది గంధము. ఆది గంధం అంటే ఆ గంధము, ఆ ఏదైతే సుగంధం ఉందో అది కుళ్ళిపోని గంధం. ఓకే, ఆ భూమిలో నుండి ఏదైతే ఆ గంధం, అందుకే సో ఆ భూమి నుండే అంత వాసన అంతా భూమి నుండే వస్తుంది. అలానే తేజస్వాంశి విభావసు. విభావసు అగ్నిలో ఆ ఉష్ణం ఏదైతే ఉందో అది భగవంతుడు. జీవనం సర్వభూతేషు, అన్ని జీవులలో జీవనం. తపస్సు తపస్సులలో తపస్స. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినామా. ఓకే, సో అన్ని జీవులలో బీజాన్ని నేనే, అన్ని జీవులకు సర్వభూతానాం. ఓకే, ఏదైతే ఈ ప్రపంచం మొత్తంలో అన్ని జీవులు ఉన్నాయో అన్నిటికీ బీజం ఆయన్ని, చెట్లకి వాటికి వీటికి. సో ఆయన అందుకోసమే మన ఆత్మ వచ్చి భగవంతుని అంశం. అందుకోసం ఒక్కసారి అంటే పరమాత్ముని అంశము అంటారు. పరమాత్ముడు భగవంతుడు ఒకరే. ఓకే, భగవంతుడు లీలలు చేస్తారు, పరమాత్ముడు జీవితాన్ని అందరితో ఎప్పుడు వెళ్తూ ఉంటాడు. ఆయన కోరికలు, ఆయన చేసే పనులు ఎప్పుడు అకౌంట్ పెట్టుకుంటారు అనమాట. ఓకే, ఇంకేమంటున్నారు? బుద్ధిమతామస్మి. ఓకే, బుద్ధిమంతులలో బుద్ధి ఆయన్నే. తేజస్వినామ. ఓకే, తేజస్మంతులలో శక్తిని
నేనే అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. బలవంతులలో బలము, ఓకే, ఎలాంటి బలము? కామరాగ, ఓకే, కామరాగరహితమైన బలం అన్నమాట. ధర్మ విరుద్ధో భూతి, ధర్మ విరుద్ధమైన కామము ఏదైతే ఉందో అది భగవంతుడు. ఓకే, కామం అంటే సంభోగం ఏదైతే, ఓకే, ధర్మ విరుద్ధంగా ఎవరైతే, ఓకే, ఆ సంభోగము చేస్తారో అది భగవంతుడే అని చెప్తుంది. భరతర్షభ, భరత వంశీయులలో శ్రేష్ఠుడా అర్జున, ఇది ఇలా అన్నిట్లలో కృష్ణుడు ఉన్నాడు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమంటున్నారు? సో ఇది జస్ట్ పటంలో జలములో రుచి, సూర్య చంద్రులలో వెలుగు. ఇప్పుడు మీరు చూసుకున్నాను అనుకోండి, రుచి అంటే మనం ఏదైతే ఆస్వాదిస్తున్నామో ఈ పంచమైన విషయాలు అవన్నీ భగవంతుడే. 10వ అధ్యాయంలో, ఓకే, విభూతి యోగాలో ఆయన విభూతులన్నీ చిన్నగా చెప్తాడు. నేను చెప్పిన ఓన్లీ ఇంపార్టెంట్ అంటే చాలా ప్రాముఖ్యమైనవే చెప్తున్నాను అర్జున అని చెప్తాడు అనమాట. ఇవన్నీ నా ఒక అంశం లాంటివి. ఏకాంశేన స్థితో జగత్ అని చెప్తాను. ఓకే, ఎంతో విస్తారంగా చెప్పాలంటే బుక్ సరిపోదు, భగవద్గీత అన్ని వేదాలు సరిపోవు ఆయన గొప్పతనాలు చెప్పుకోండి. నేను చెప్పేది కొద్దిగా చెప్తున్నాను. ఇక్కడ చిన్నగా మనకి 4 శ్లోకాల్లో చిన్నగా చెప్పాడు అనమాట. జలములో కంటితో ఆస్వాదించేది సూర్య చంద్రాదుల, ఓకే, వెలుగుని, ఓకే, చెవుతో ఓంకార మంత్రాలని, ఇంకా అన్ని మంత్రాలు కూడా మనం ఆస్వాదిస్తాము. శబ్దము, ఓకే, మళ్ళీ సామర్థ్యం చూస్తే భూమిలో సువాసన, ఓకే, అగ్నిలో వేడి అంటే చర్మముతో చూసేది. సో నాలుక, ముక్కు, ఓకే, అంటే ముక్కు సువాసన, చెవులు ఓంకార శబ్దాలు, కళ్ళు వెలుగుని చూస్తాము, సూర్యచంద్రులు ఉంటే కదా అన్ని ఆకారాలు చూడగలుగుతాము. స్పర్శ వచ్చేసి ఆ వేడి అలాంటిది. ఓకే, సో ఇవన్నీ మనము ఆస్వాదిస్తాము మన పంచేంద్రియాలతో. కానీ ఇదంతా ఆస్వాదించేది మనం ఎవరిని ఆస్వాదిస్తున్నాము? భగవంతుణ్ణే ఆస్వాదిస్తున్నాము. భగవంతుడి యొక్క ఇవన్నీ శక్తులు. ఓకే, కానీ దీనికి భిన్నంగా భగవంతుడు ఇవన్నీ నావే అని అంటున్నాడు, నా శక్తులే అంటున్నాడు. కానీ దీనికి భిన్నంగా ఆయన ఉన్నాడు. మళ్ళీ ఏమంటున్నారు? ఏ చైవా సాత్వికా భావ రాజస్తతాంశ యశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమయి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? సో జీవులకు ఉండే సాత్విక గుణము, రజోగుణము, తమో గుణము అన్నీ ఆయన నుండే వచ్చాయి. ఓకే, కానీ ఓకే ఆయన వాటితో, ఓకే, లోబడి ఉండడు అనమాట. వాటితో కంట్రోల్ అయి ఉండడు. సో ఆయన నుండి ఈ 3 గుణాలు వచ్చాయి, కానీ ఆయన వాటి వశంలోకి రాడు. మనము ఈ 3 గుణాలకి ప్రభావితులమవుతాము, కానీ ఆయన ప్రభావితుడు కాడు. త్రిభుర్ గుణమయైర్ భావైర్ ఏబి సర్వం ఇదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్య అవ్యయం. సో ఈ జగత్తులో, ఓకే, ఈ త్రిగుణాల ద్వారా ఈ జగత్తులో అందరూ మోహితులు అవుతున్నారు. మోహితులై ఏమవుతున్నారు? నాభిజానాతి మామేభ్య పరమవ్యయం. సో వాళ్ళకి మనకేం తెలియట్లేదు? మోహితులమయ్యి భగవంతుడు అవ్యయుడు అంటే నాశనం లేనివాడు, పరమం అవ్యయం, ఓకే, ఆయన పరమ పురుషుడు, ఓకే, వీటికి అతీతుడు అన్నది మనం తెలుసుకోమన్నమాట. ఓకే, సో ఇంకేం చెప్తున్నారు? ఇలా మోహితులైన వాళ్ళు దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ, ఈ 3 గుణాల గురించి చెప్తున్నారు. గుణమయి, ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, మమ మాయా దురత్యయ, ఇవి ఆయన త్రిగుణాలు. ఓకే, సో కానీ వీటి దాటడము, ఈ త్రిగుణాలను దాటడం చాలా కష్టము. ఓకే, ఈ దైవీ ప్రకృతి త్రిగుణాలతో ఏదైతే
తయారై ఉందో దీన్ని దాటటము చాలా కఠినము. కానీ ఎలా తేలికవుతుంది? మాయేవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ప్రపద్యంతే అంటే భగవంతుడి శరణం. ఎవరైతే నా శరణం తీసుకుంటారో వాళ్ళు ఈ త్రిగుణాలను దాటగలుగుతారు. ఓకే, సో ఇక్కడ అంటే త్రిగుణాలను మాయాదేవి త్రిగుణాలతోనే మనల్ని ఇక్కడ బంధిస్తుంది. ఎందుకు బంధిస్తుంది? మాయాదేవి దుర్గాదేవి వచ్చేసి కృష్ణుడు చెల్లెలు. ఆయన ఆజ్ఞతోనే ఆమె అన్ని పనులు చేస్తుంది అన్నమాట. ఆయన ఒక ఛాయా రూపంలో ఆమె పనిచేస్తుంది. బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చెప్తాడు, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాన్ని విభర్తి దుర్గా. ఈ దుర్గాదేవి ఆయన ఛాయలాగా పనిచేస్తుంది. అంటే మన ఛాయ ఇది ఓకే, మన చెయ్యి ఎలా తిప్పితే అలా ఛాయ తిరుగుతూ ఉంటుంది. సో దుర్గాదేవి ఛాయలాగా ఉంటూ ఇచ్ఛానురూపం అపియస్య చేష్టటేస్ అని పనులు చేస్తుందంట. ఓకే, సో మనల్ని ఎందుకు బంధిస్తుంది ఇక్కడ? ఎవరికైతే ఈ ప్రపంచాన్ని అనుభవించాలి, శాసించాలి అనే గుణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని భగవద్ధామానికి రానియకుండా ఇక్కడే ఉంచుతుంది అన్నమాట. కానీ ఎవరైతే ఆ భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడితో సంబంధం పెట్టుకోవాలి అని అనుకుంటామో వారిని ఆమె వచ్చేయండి మా అన్నయ్య దగ్గరికి అన్నట్టు తీసుకెళ్తుంది. స్వయంగా భగవంతుడే వస్తాడు అప్పుడు. సో అందరూ దేవి దేవతలు కూడా మనతో ప్రసన్నం అవుతారు ఎప్పుడైతే మనం భగవంతుడి భక్తులు అవుతామో. సో ఇప్పుడు అలాంటి మళ్ళీ ఎవరయ్యా అలా ఆయన ఇలాంటి గొప్ప వ్యక్తి వాళ్ళు ఎవరు? తీసుకునే వాళ్ళు ఎవరు? తీసుకునేవారు, తీసుకునేవారు. వాటి గురించి 15-16లో చెప్తున్నాను అనమాట. సో నలుగురు తీసుకునేవారు 16లో, అండ్ వారి గురించి 17, 18, 19లో ఎవరైతే శరణం తీసుకుంటారో ఓకే, ఆయన శరణాగతి తీసుకుంటారో వాళ్ళ గురించి 19 వరకు ఓకే వివరంగా చెప్తారు. సో ఎవరు తీసుకోరు ఇప్పుడు? నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయా పృతజ్ఞాన ఆసురం భవమాశ్రిత. ఓకే, నామాం దుష్కృతినో మూఢ మొదటిది నలుగురు తీసుకోరు. ఫస్ట్ వచ్చే దుష్కృతినో మూడులు అంటే దుష్టులైన మూడులు. ఓకే, వాళ్ళు పనులు చేస్తున్నారు కానీ చాలా మూడులై వాళ్ళు ఏంటంటే పనులన్నీ ఎలా చేస్తున్నారంటే ఇవన్నీ కృష్ణుడు చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. సో వాళ్ళందరూ పనులు ఎలా చేస్తున్నారంటే జస్ట్ ఓకే మనము ఈ శరీరాన్ని పోషించాలంతే, వాళ్ళకి ఇంకా ఆత్మ ఉంది అవన్నీ ఏమి తెలియదు అనమాట. అంత కష్టమంతా ఈ శరీరానికే, అది నశించేది. ఇంకొకరెవరు? నరాధమ. ఓకే, నరాధమ అంటే వాళ్ళకి ఓకే భక్తి చేయడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయి కానీ అయినా కానీ భక్తి చేయరు. అంటే డబ్బు హోదా అన్నీ ఉన్నాయి. ఓకే, అందుకోసమే నరులలో అధములు, వాళ్ళకి సౌకర్యం ఉన్నా ఉపయోగించుకోవట్లేదు. ఓకే, మూడవది మాయా అపృత జ్ఞాన. మాయతోని ఓకే వాళ్ళ జ్ఞానము అపహరణం అయిపోయింది, అది మూడవది. ఆసురం భవం ఆశ్రిత. ఓకే, వాళ్ళు ఆసుర భావముతోని నాస్తిక స్వభావం ఉన్న వాళ్ళు, అంటే దేవుడు అవన్నీ మేము నమ్మము అలాంటి వాళ్ళు. సో వీళ్ళు నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే. నా ప్రపద్యంతే, ఈ రెండు పదాలని ఒక దగ్గరికి కూర్చుకుంటే నామాం ప్రపద్యంతే, వీళ్ళు భగవంతుడి శరణము తీసుకోరు. అంటే ఇలాంటి నలుగురు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూసారు, మూడులు నరాధములు, మాయా ప్రతిజ్ఞాన, ఆశ్రములు. మళ్ళీ ఎవరు తీసుకుంటారు? చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసురార్థార్థి జ్ఞానిచ భరతర్షిభ. ఇక్కడ భజంతే అంటే ఆల్రెడీ భగవంతుడి భజన చేస్తున్నారంటే వాళ్ళు ఆయన శరణం తీసుకుంటున్నట్టే. ఓకే, చతుర్విధ నలుగురు నా శరణం పొందుతారు, శరణం తీసుకుంటారు. వాళ్ళెవరు? జనా సుకృతినో అంటే సుకృతినులు. అర్జున వీళ్ళు సుకృత అంటే మంచి పనులు చేసేవారు. వాళ్ళు ఎవరు?
ఆర్తో, ఓకే, ఎవరైతే బాధలో ఉన్నవారు భగవంతుడి శరణం తీసుకున్నారు. జిజ్ఞాసు అంటే జస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళు భజన చేస్తారా అన్నది వేరే విషయము, కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటూ అరే ఈయన చాలా అద్భుతము, ఓకే, చాలా ఓకే, ఇంతో ఎప్పుడైతే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుందో ఒక వ్యక్తి గురించి, అతని పట్ల మన యొక్క రెస్పెక్ట్ పెరుగుతుంది. ఓకే, అతన్ని ఇష్టపడడం పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అతనితో సంబంధం పెట్టుకోవాలనుకుంటాము. ఆ సంబంధంతోని ఓకే సేవ కూడా చేయాలనుకుంటాం అలాంటి వ్యక్తికి. సో జిజ్ఞాసు అలాంటిది. మళ్ళీ అర్థార్థి, యాక్చువల్ జిజ్ఞాసు ఓకే, క్రమక్రమంగా చూస్తే మూడో వ్యక్తి. ఫస్ట్ కింద ఆర్తో అంటే ఎవరైతే బాధలో ఉన్నవారు, తర్వాత అర్థార్థి డబ్బుల కోసము, మూడో వ్యక్తి జిజ్ఞాసు, నాలుగో వ్యక్తి జ్ఞాని. జ్ఞాని అంటే భగవంతుడి గురించి తెలుసు, ఆయన దేవాది దేవుడు, అంటే భగవద్గీత జ్ఞానం ఆయనకు మంచిగా ఉందన్నమాట, ఉండి అది ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఓకే, అది నాలుగో ఉత్తమ వ్యక్తి. సో ఈ నలుగురు నా శరణం తీసుకుంటారు అని అర్జునుడికి భరతర్షభ అంటే భరత వంశ శ్రేష్ఠుడా అని చెప్తున్నాను. ఇక్కడ చూస్తే మేము కోరని నలుగురు, మూడులు, నరాధములు, మాయా ఆఖరి పనే చేస్తారు. ఇంకా వాళ్ళకి ఆత్మ ఉన్నదా లేదా అన్నది ఏం తెలియదు అనమాట. నారాధమ అంటే వాళ్ళకి ఎంతో సౌకర్యాలు ఉన్నా కానీ వాళ్ళు భగవంతుడి ఆశ్రయం తీసుకోవట్లేదు, భక్తి చేయట్లేదు. ఓకే, మూడవది ఈ మాయచే వాళ్ళ జ్ఞానం అపహరణం అయిపోయి సమాజంలో అందరినీ తప్పుదాన్ని తీసుకెళ్ళిపోతారు. భగవంతుని దగ్గర ఈ మనం భగవత్ లోకానికి వెళ్ళాలి, ఈ శరీరాన్ని పైన ఎక్కువ ధ్యాస పెట్టొద్దు, మనకి ఎంత అవసరమో శరీరాన్ని భక్తి కోసం ఉపయోగించుకోవాలి, అలాంటి విషయాలు ఏం చెప్పరు. ఓకే, కొన్నిసార్లు అయితే ఓకే మీరే దేవుళ్ళు అయిపోవచ్చు, అలాంటి అన్ని అపోహలు అంటే అపోహలలో పెడతారు అనమాట. నాలుగవది ఆసురం భౌమాశ్రిత, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు. దేవుడు ఏంటి అదేంటి, ఓకే ఓకే రాక్షసి ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం. సో దేవుడు లేదు, ఎవరు లేరు, నేనే దేవుడిని, నువ్వే దేవుడివి అన్నట్టు. ఓకే, మళ్ళీ అటు కాకుండా శరణాగతి కోరు నలుగురు ఆర్తో అంటే ఎవరైతే బాధలో ఉన్నవారు ఓకే భగవంతుడి శరణం తీసుకోవచ్చు. ఆర్తార్థి సంపద కోసము, జిజ్ఞాసుడు ఏదైనా తెలుసుకోవడానికి జస్ట్ ఓకే భగవంతుడి జ్ఞానము అర్చించుతూ ఉన్నారు, కానీ భగవంతుడితో అంత సంబంధం ఏర్పడలేదు. జ్ఞాని అంటే ఎవరైతే భగవంతుడితో పూర్తి జ్ఞానం తెలుసుకొని భగవంతుడి సేవలో ఆల్రెడీ ఓకే ఆయన యుక్తమై ఉన్నారనమాట. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ నలుగురి గురించి కృష్ణుడు కొద్దిగా ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహంస చ మమ ప్రియ. ఓకే, తేషాం సో వీటి నలుగురిలో జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్ విశిష్యతే. జ్ఞాని ఎవరైతే, మళ్ళీ నేనేమన్నాను, జ్ఞాని అంటే ఈ జ్ఞాని ఏమంటున్నారు కృష్ణుడు, అర్థం ఏం చెప్తున్నారు, డెఫినేషన్ ఏంటి, నిత్యయుక్త ఏక భక్తిర్, ఎవరైతే నిత్యము భక్తిలో యుక్తమైన వారు, విశిష్యతే వాళ్ళు చాలా ఉత్తమము. ఓకే, ఎందుకు, ప్రియోహి జ్ఞాని అర్థం అంటే వాళ్ళకి నేను చాలా ప్రియము, అలాగే సచ మమ ప్రియ వాళ్ళు కూడా నాకు ప్రియం, ఈ జ్ఞాని. ఓకే, అయితే మళ్ళీ మిగతా ముగ్గురు కూడా భగవంతుడి శరణం తీసుకుంటున్నారు కదా, వాళ్ళ సంగతి ఏంటి, 18లో చెప్తాం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని తాత్మైవ మే మతం. ఓకే, ఆస్థిత సహయుక్తాత్మ మామేవానుత్తమాం గతిం. సో కానీ ఈ సర్వ ఏవైతే మిగతా ముగ్గురు కూడా ఉదారులు అంటే మ్యాగ్నానిమస్ ఇంగ్లీష్లో అంటారు. చాలా ఉదారులు అంటే చాలా అంటే ఎంతో భగవంతుడికి ఇస్తున్నారంట, ఆయనకి ఎంతో ప్రేమిస్తున్నారంట. ఓకే, సో కానీ ఏమైనాకి ఇస్తున్నారు చూడండి, ఇక్కడ మనం తెలుసుకోవాలి. భగవంతుడు ఈ బాధలో ఉన్న అతను, డబ్బు కోసం భగవంతుడి దగ్గరికి వెళ్ళిన అతను జిజ్ఞాసుని కూడా కీర్తిస్తున్నాడు. ఎందుకు కీర్తిస్తున్నాడంటే మనం అందరం భగవంతుడి యొక్క పిల్లలము.
కాబట్టి ఆయన దేవాది దేవుడు, చాలా గొప్ప, ఈ మొత్తం సృష్టికి ఆయన సృష్టికర్త, అన్ని సంపదలకు ఆయన కారణం. సో ఆయన్ని వదిలేసి, ఆధ్యాత్మిక జీవితంలో వదిలేసి ఇక్కడ శాసించడానికి మనం వచ్చాము. అలాంటిది ఎన్నో జన్మల తర్వాత మనం ఆయన పిల్లలు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. అందుకోసం అందుకోసము వీళ్ళందరూ, కానీ వారిలో జ్ఞాని త్వాత్మైవ మే మతం, జ్ఞాని ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు 4 పుత్రులు ఉన్నారు. ఒక పుత్రుడు బాధలో ఉన్న పుత్రుడు మా తండ్రి ఏంటో ఆయన విషయాలు తెలుసుకుందామని వెళ్తున్నాడు. 4వ వ్యక్తి నా తండ్రికి సేవ చేయాలని తండ్రి దగ్గర ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడనమాట. సో అందుకోసము ఆ 4వ పుత్రుడిని ఏమంటున్నాడు భగవంతుడు, త్వాత్మైవ మే మతం, అతను నాలాంటి వాడే. ఓకే, సో అతను, నేను అంటే భగవంతుడు భక్తుడు, అలాంటి ఉత్తమ భక్తుడు, శుద్ధ భక్తుడు. భగవంతుడికి భేదం లేదు. భేదం లేదంటే గుణాలలో భేదం ఉండదు. సో భగవంతుడు అతనితోనే చూసుకుంటాడు అనమాట. అలాగే ఉత్తమ థీమ్. సో అలాంటి వ్యక్తి ఎవరైతే భగవంతుడి సేవలో ఎప్పుడు ఉంటున్నారో, మామేవ అనుత్తమ నా లోకాన్ని 19లో, మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి, ఎలా వెళ్ళాలి? బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఓకే, ఎన్నో ఎన్నో జన్మల తర్వాత, బహునాం జన్మనాం అంతే, ఎవరైతే నిజమైన జ్ఞానివంతుడు, అలాంటి జ్ఞాని ఎవరు? భగవంతుడి శరణం తీసుకుంటాడు. ఏ రకంగా, ఏ ఉద్దేశంతో, ఏ భావంతో తీసుకుంటున్నాడు భగవంతుడి శరణము? వాసుదేవ సర్వమితి, ఈ వాసుదేవుడు కృష్ణుడు, ఓకే, సర్వము, ఓకే, అన్నిటికీ ఆయన్నే కారణము, సర్వ కారణము, అన్నిటికీ కారణము ఆయన్నే. ఓకే, సమహాత్మ సుదుర్లభ, అలాంటి మహాత్ముడు అతి దుర్లభం. ఓకే, ఈ భగవంతుడే అన్నిటికీ మూలము అని తెలుసుకున్న భక్తుడు నిజమైన జ్ఞాని. అలా ఎన్నో ఎన్నో జన్మల తర్వాత ఈ భావం వస్తుంది అని చెప్తున్నాడు. అలాంటి వాళ్ళు పూర్ణ శరణం తీసుకొని భక్తి చేస్తూ ఉంటారు. తర్వాత ఇప్పుడు 20 నుండి 23 శ్లోకాలలో దేవీ దేవతల ఆరాధకుడు. సో ఇప్పుడు నలుగురు ఎవరైతే ఆయన శరణం తీసుకోరు, కానీ ఇక్కడ ఎవరైతే దేవి దేవతల శరణం తీసుకుంటారో వాళ్ళ గురించి కృష్ణుడు చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. భగవంతుడు ఏమంటున్నాడో దాన్ని మంచి అర్థం చేసుకోవడానికి చూసుకోవాలి. భగవద్గీత యథాతథం కూడా మళ్ళీ మళ్ళీ చదవండి. ఇవే సేమ్ థీమ్స్, అంటే ఇలా వీటి గురించే మళ్ళీ కృష్ణుడు 9వ అధ్యాయంలో మళ్ళీ ఒకసారి చెప్తాడు. చెప్పిన విషయాలే ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్తాడు అనమాట వీటి గురించి. సో ఎవరైతే వాళ్ళ శరణం తీసుకుంటారో, దేవతల శరణం తీసుకుంటారో, వాళ్ళు ఎందుకు తీసుకుంటారు, ఆ తీసుకోవడంలో తప్పేముంది, ఓకే, వాటి గురించి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, కామైస్తేస్తే రితజ్ఞాన ప్రపద్యంతే అన్య దేవత తాం నియమమాస్తాయ ప్రకృత్యా నియతస్వయా. ఓకే, కామ ప్రభావం అంటే ఎన్నో భౌతిక కోరికల వల్ల, ఓకే, వాళ్ళ జ్ఞానము రితం, ఓకే, కోల్పోయి ప్రపద్యంతే అన్య దేవతల శరణము తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు వాళ్ళు? తాం నియతం ఆస్తాయ ప్రకృత్యా నియస్త స్వయ, వాళ్ళకున్న ప్రకృతి నుండి పొందిన గుణాల ద్వారా ఆయా పద్ధతులు, ఓకే,
అంటే ఆ దేవి దేవతల అర్చన ఎలా చేయాలో అలాంటి పద్ధతులు వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు ఎలాంటి గుణంలో ఉన్నవారు అలాంటి దేవతలను, అలాంటి నియమాలు పాటిస్తారు అని చెప్తున్నారు. యో యో యం యం తనుం భక్త శ్రద్ధయార్చితుం ఇచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామైవ విదదామ్యహం. ఓకే. సో ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నా, ఎవరెవరైతే ఇప్పుడు సో ఇక్కడ ఆచార్యులు చెప్తారు. సో భగవంతుడు పరమాత్ముడు అందరి హృదయములలో ఓకే పరమాత్ముడు ఉన్నాడు. సో అతను చూస్తున్నారు. సో ఎవరైతే ఒక దేవతను ఓకే పూజ చేయాలనుకుంటున్నాడు, తను భక్త అంటే దేవతకి నేను భక్తుని కావాలని ఓకే వాళ్ళు అనుకుంటున్నారంట. సో ఎవరైతే అలా కోరుకుంటున్నారో ఆ పరమాత్ముడు ఓకే శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో వాళ్ళ శ్రద్ధని ఆ భగవంతుడి పైన అచల అంటే స్థిరంగా ఉండేటట్టు చేస్తాడంట. ఓకే. సో అందుకోసం పరమాత్మ అందరి కర్మలు, కోరికలు ఎప్పుడూ చూస్తూ ఉన్నాడనమాట. ఓకే. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు మనని మెషిన్ లాగా చేయాలనుకోవట్లేదు, ఒక రోబోట్ లాగా చేయాలనుకోవట్లేదు. ఓకే. సో మన స్వాతంత్రాన్ని మనం ఇష్టపూర్వకంగా ఆయనను కోరుకుంటేనే ఆయన తీసుకెళ్తాడు. మనల్ని ఏదో కష్టపెట్టి తీసుకోవాలనుకోడు. సో ఇది అందుకోసం ప్రతి జీవికి ఆ స్వేచ్ఛ, ఫ్రీ విల్ అంటారు, ఆ స్వేచ్ఛని భగవంతుడు ఇచ్చాడు. లేకుంటే అందరిది సాఫ్ట్వేర్ అంటే కొద్దిగా స్వేచ్ఛ చేంజ్ చేసేస్తే సరిపోతుంది, కానీ అది లేదు. మన స్వేచ్ఛతోనే భగవంతుని కోరుకుంటూనే వెళ్ళగలుగుతాం. కానీ ఇక్కడ ఎవరైతే ఆ భౌతిక కోరికలతోనే ప్రభావితమయ్యి వాళ్ళ జ్ఞానము కోల్పోయి దేవి దేవతల ఆరాధన చేయాలనుకుంటారో వాళ్ళ శ్రద్ధను కూడా అచల అంటే గట్టిగా చేస్తారన్నమాట, స్ట్రాంగ్గా అంటే స్థిరంగా చేసేసి ఆ దేవతల అర్చన చేసేటట్టు చేస్తున్నారు. ఓకే. ఓకే. మళ్ళీ అలా తర్వాత ఏమంటున్నారు, సో ఇప్పుడు శ్రద్ధని ఆయన్నే స్థిరంగా చేస్తున్నారు. సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనం ఈయతే లభతే చతత కామాన్ మాయైవ విహితానితాన్. ఓకే. సో ఆ శ్రద్ధతోని ఓకే ఆ శ్రద్ధని స్థిరంగా చేశారు. ఇప్పుడు ఆ శ్రద్ధతోని ఆ దేవత ఆరాధన చేసేవారు ఓకే వాళ్ళ భౌతిక కోరికలు ఆ దేవి దేవతలతో తీరుతున్నాయి. కానీ ఓకే లభతే చతత కామాన్ మాయైవ విహితానితాన్. కానీ ఆ వరాలన్నీ ఇచ్చింది దేవి దేవతలు కాదు, నేనే ఇచ్చాను. సో దేవి దేవతలు కూడా జీవులు. ఎవరైతే ఎంతో పుణ్యము చేసిన వాళ్ళు దేవి దేవతలు అవుతారు. సో వాళ్ళకి ఇప్పుడు భగవంతుడే అన్ని చెప్పారు ముందు 7 నుండి 11లో అన్ని శక్తులకు ఆయన్నే మూలమని. 19లో కూడా చెప్పాడు అన్నిటికీ కారణం ఆయన్నే. ఓకే. సో ఆ వరాలు కూడా వాళ్ళ ద్వారా భగవంతుడు ఇస్తున్నాడు. అంటే సో ఇది 22లో చెప్తున్నాడు. కానీ మళ్ళీ ప్రాబ్లం ఏంటి, ఆయన్నే ఇస్తున్నాడు కదా, దేవుడే వాళ్ళ ద్వారా ఇస్తున్నాడు. ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లం ఏందో 23లో చెప్తున్నాడు. అంతవంతు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. ఓకే. సో ఇక్కడ ఈ ఫలం ఏదైతే పొందుతున్నామో దీనికి అంతం ఉంది, ఇవి తాత్కాలికము. ఓకే. ఏవైతే తద్భవతి అల్పమేధసం, సో అల్ప బుద్ధి గలవారు ఈ దేవదేవతల అర్చన చేస్తారు. అర్చన చేసి ఆరాధన చేసి వాళ్ళతో ఏదైతే కోరికలు వరాలు పొందుతున్నారో వాళ్ళ వరాలు దానికి అంతముంది, తాత్కాలికము. అంటే కానీ ఇంకేం చెప్తున్నా, దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అలా దేవి దేవత అర్చన చేసిన వాళ్ళు దేవలోకానికి వెళ్తారు, కానీ నా భక్తులు నా దగ్గరికి వస్తారు. కానీ దేవలోకానికి వెళ్ళేది భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, రెండిట్లలో తేడా ఉంది. ఈ స్వర్గము ఇవన్నీ దైవలోకాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మదేవుడి ఆయుష్ అయిపోయిన తర్వాత వాటికి ప్రళయం ఉంటుంది.
అని భగవంతుడి లోకానికి వెళ్ళిన తర్వాత మరణము, ఓకే, మళ్ళీ జన్మము మరణము ఇవన్నీ ఉండవన్నమాట. ఇప్పుడు 24 నుండి 24లో 24 నుండి 27 వరకు అనుకుంటా నిరాకారవాదులు మరియు అభక్తులు. ఇక్కడ కొద్దిగా చేంజ్ చేయాలి. సో వీళ్ళు ఏమంటారంటే భగవంతుడు ముందు, ఓకే, ఇప్పుడు మనం జస్ట్ చూద్దాం. సో ఇక్కడ ఏమన్నారు, అల్పమేధసాం అన్నారు, అంటే అల్ప బుద్ధి కలవారు దేవి దేవత అర్చకులు. ఇక్కడ ఏమంటున్నారు, అవ్యక్తం వ్యక్తి మాపన్న మన్యంతే మాం అబుద్ధయ. అబుద్ధయ అంటే బుద్ధిహీనులు, బుద్ధి లేనివారు. దేవి దేవత ఆరాధకులకు బుద్ధిహీనులు అనలేదు, తక్కువ బుద్ధి ఉన్నవారు అన్నారు. ఓకే, ఇక్కడ మళ్ళీ అదే భగవంతుడి భక్తుడైతే 19లో ఏం చెప్పారు, 19లో అన్నాడు సమహాత్మ సుదుర్లభ. ఓకే, ఇలాంటి భక్తులు చాలా దుర్లభం అని చెప్పారు. సో ఈ 3 మనము చూస్తూ ఉండాలి. సో ఇక్కడ అవ్యక్తం వ్యక్తిం మాం అపన్నాం మన్యంతే మాం అబుద్ధయ పరంభావం అజానంతో మమవ్యయం అనుత్తమం. అబుద్ధయతో ఈ బుద్ధిహీన వ్యక్తులు ఏం చెప్తున్నారు, అవ్యక్తం వ్యక్తి మాపన్నం, భగవంతుడు ముందు అవ్యక్తుడు అంటే దేవదేవుడైన నేను తొలుత అవ్యక్తం అంటే నిరాకారణగా ఉండి ఇప్పుడు వ్యక్తం అంటే ఇప్పుడు రూపము తీసుకున్నాను. ఓకే, సో అలా అల్ప జ్ఞానం వల్ల వారు పరంభావం అజానంతో, అజానంతో అంటే వాళ్ళు తెలుసుకోలేరు. ఏం తెలుసుకోలేరు, పరం భగవంతుడు అతీతుడు. ఓకే, మమ అవ్యయం, అవ్యయం అంటే నశింపు లేనిది, అనుత్తమం, ఓకే, ఆయన ఉన్నతమైన మహోన్నతమైన స్వభావం కలది అన్నది వీళ్ళు తెలుసుకోలేరు. సో ఇది చాలా పెద్ద తప్పు అన్నమాట. సో భగవంతుడికి అసలు రూపమే లేదన్నది. సో ముందు చూడండి, కొంతమంది ఏంటంటే భగవంతుడు కృష్ణ భగవానుడు లేకుంటే విష్ణుమూర్తి, రాముడు, దేవతలు ఒకరే అని కొంతమంది అంటారు. అది కృష్ణుడు ఏమన్నాడు, అల్పబుద్ధివా గలవారు. కానీ ఇక్కడ ఎవరైతే భగవంతుడికి ఆకారం లేదంటే ఇది చాలా పెద్ద అపరాధం. అందుకోసమే బుద్ధిహీనులు అంటున్నాడు అనమాట వీళ్ళని. ఓకే, అందుకోసము ఓకే, ఈ ఎవరైతే రాక్షసులు ఉన్నారో భగవంతుడిని స్వరూపాన్ని చూసేసి ఆయనను చంపాలనుకున్నారో వాళ్ళకి ముక్తినిస్తాడు, వాళ్ళని చంపేసి హిరణ్యకశిపుని, రావణుని, వీళ్ళందరినీ, పూతనాని, వీళ్ళందరినీ. కానీ ఎవరైతే భగవంతుని నిరాకారుడు అంటారో, ఓకే, ఇది పెద్ద అపరాధం. వీళ్ళు వాళ్ళని నరకమే గతి అన్నమాట వాళ్ళకి. సో మీరే చూడండి, ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు, కానీ ఒక వ్యక్తి మిమ్మల్ని అసలు లెక్కనే పెట్టాడు, చెవుడనే చూడడు. ఓకే, అది ఇంకా చాలా బాధేస్తుంది. అందుకోసం కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట, వీళ్ళు బుద్ధిహీనులు. ఓకే, ఏమంటున్నారు 25లో, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత మూఢోయం నాభిజానాతి లోకోమాం అజమవ్యయం. సో ఈ మూడులకు, ఓకే, అల్పబుద్ధి గలవారికి నేను యోగమాయ ద్వారా కప్పబడతాను. నాహం ప్రకాశ సర్వస్య. సో ఇలాంటి వాళ్ళకి నేను ఎప్పుడు నా యొక్క స్వభావాన్ని నేను ప్రకటన చేయను. ఓకే, నాభిజానాతి మూఢోయం నాభిజానాతి, నా గురించి తెలుసుకోలేరు. ఏమని, లోకోమాం అజం అవ్యయం. అజం అంటే నాకు పుట్టుక లేదని, అవ్యయం అంటే నాకు నశించుటలేదు అని. అందుకోసం కొంతమంది అంటారు, ఓ కృష్ణుడు చనిపోయాడా? కృష్ణుడు చనిపోడు. సూర్యుడు ఎలాగో, ఓకే, ఇప్పుడు మనకి కనిపించట్లేదు, చీకటి అయింది, కనిపించట్లేదు, సూర్యాస్తమం అయిపోయింది. సూర్యోదయం వేరే దగ్గర సూర్యోదయం అయింది, ఇక్కడ అస్తమైంది. సో భగవంతుడు అలాగే ఆయన లీలలు అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన ధామానికి వెళ్ళిపోతాడు. సో ఆయనకి పుట్టుక లేదు, అలానే చావు లేదు. అందుకోసమే ఆ 4వ అధ్యాయంలో కృష్ణుడు అన్నాడు కదా, నేను ఈ జ్ఞానం అంతా సూర్యదేవుడికి చెప్పాను. అర్జునుడు అప్పుడు అడిగాడు,
అయ్యా నేను ఎట్లా తెలుసుకోవాలి, నువ్వు నేను కలిసి పుట్టాము, ఓకే, ఇద్దరిది సేమ్ వయస్సు అన్నమాట. ఓకే, కానీ అప్పుడు కృష్ణుడు అంటాడు, అయ్యా నేను అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. ఇక 4వ అధ్యాయం 6వ శ్లోకాలు చెప్పాడు. ఇక్కడ అదే అంటున్నాను, అజం అవ్యయం. సో అందుకోసం ఆయన పుట్టుకలేదు కాబట్టి ఆయన అన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఇప్పుడు అదే చెప్తున్నాడు 25లో. సో అందుకోసము ఇది మెయిన్ ఏంటంటే, కొంతమంది వీడియోలు కూడా చేస్తారు, ఓ కృష్ణుడు ఇలా చనిపోయాడు, వేటగాడు ఇలా బాణం వదిలాడు, బాణం వదిలితే కృష్ణుడికి బాణం తగిలి చనిపోయాడు. లేదు, అది లీల, ఆయన సమాప్తం చేయడానికి ఒక లీల చేశాడు. ఆయన చనిపోవడం పెద్ద అపరాధం మళ్ళీ. ఓకే, అలా చనిపోయేది ఉంటే ఎన్నో బాణాలు, ఎన్నో బ్రహ్మాస్త్రాలే, ఓకే, అశ్వత్థామ బ్రహ్మాస్త్రమే ఉత్తర కడుపులోకి వదిలితే ఆయన వెళ్ళి సుదర్శన చక్రం లాగా వెళ్ళి ఆ ఉత్తర కడుపులో పరీక్షిత్తుని బతికించాడు, కాపాడాడు. అలాంటి భగవంతుడికి ఒక బాణము తగిలేసి చనిపోవడం. సో అందుకోసమే బుద్ధహీనులు, అల్పబుద్ధులు, మూఢులు ఇది అర్థం చేసుకోరు. అది భగవంతుడు అదే చెప్తాడు, మూఢోయం నాభిజానాతి లోకోమామజం అవ్యయం. ఇంకేమంటున్నారు, వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కష్టం. వేదాహం అంటే నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు? గతము సమతీతాని, గతము వర్తమానాన్ని, ప్రస్తుతం ఏం జరుగుతుందో నాకు అన్ని తెలుసు, అన్ని విషయాల గురించి. మీరందరూ ఏం ఆలోచిస్తున్నారో, నేనేం ఆలోచిస్తున్నానో అన్నీ భగవంతుడికి తెలుసు. పరమాత్మ రూపంలో మన అందరి హృదయాలలో ఉన్నాడు. మళ్ళీ భవిష్యత్తులో ఏమో జరుగుతుందో ఆయనకు అన్ని తెలుసు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్ని తెలుసు. ఓకే, గతం, వర్తమానం, భవిష్యత్తు. భవిష్యాన్ని చ భూతాన్ని, అన్ని జీవుల గురించి కూడా తెలుసు. కానీ మాంతు వేదన కష్టం, నా గురించి ఎవరికి తెలీదు. తెలియదంటే భగవంతుడు ఎంత మనకి చూపిస్తే గురించి పూర్తిగా ఎవరికి తెలీదు. భాగవతంలో కూడా ఇలానే చెప్తాడు అనమాట. ఏ దేవి దేవతలకు కూడా తెలియదు. అందుకోసమే బ్రహ్మదేవుడు, ఇంద్రుడు వీళ్ళే మోహితం అయిపోతారు. సో ఇంకా ఇచ్చా 27లో, ఇచ్చా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయ అర్జున, పరంతప అంటే శత్రువులని సంహరించేవాడు అర్జునుడు. ఓకే, సో ఇచ్చా ద్వేష, ఈ ఇష్టముతోని ద్వేషముతోని మోహితులయ్యి, ఈ ద్వంద్వంతో మోహితులయ్యి, ఓకే, మళ్ళీ ఈ ప్రపంచంలో జీవులందరూ పుడుతున్నారు అన్నమాట. రెండే, ఈ రాగద్వేష, రాగం అంటే ఆసక్తి, ఇచ్చ అంటే ఆసక్తి, ఇష్టం, ద్వేషం. సో ఈ జీవులకన్నిటికీ ఈ రెండు ఉన్నాయన్నమాట. ఒకటి ఆసక్తి, ఇంకోటి ద్వేషం. అందుకోసము 2వ అధ్యాయంలో చెప్పాడు, 3వ అధ్యాయంలో చెప్పాడు, 4వ అధ్యాయంలో 5లో చెప్తారు, 6లో చెప్తారు. ఈ ద్వంద్వాల నుండి బయటికి రావాలి. కానీ ద్వంద్వాలలో ఉంటే ఎవరిపైన ద్వేషం ఉంటే అది ఆ ద్వేషాన్ని తీర్చుకోవడానికి కూడా మళ్ళీ పుట్టాలి. ఓకే, సో ఈ రెండిటితోని మోహితులయ్యి ఆ మోహంలోనే సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతవ. సర్గే అంటే పుట్టడం. ఓకే, ఈ ద్వంద్వాలతోని మోహితులయ్యి ఆ మోహంలోనే మళ్ళీ జీవులు పుడుతున్నారంటే ఈ లోకంలో. ఏషాం త్వంతగతం పాపం జననాం పుణ్యకర్మాణం తేదంద మోహ నిర్ముక్త భజంతే మాం దృఢావ్రత. కానీ దీనికి విరుద్ధంగా, ఓకే, సో 27 శ్లోకాలు చూసుకున్నాం అనుకోండి, ఎవరికైతే కోరికలు ఉన్నాయో, ఎవరికైతే ద్వేషం ఉందో వాళ్ళు పుడతారు. కానీ ఎవరైతే, ఓకే, జననాం పుణ్యకర్మాణం, పూర్వజన్మలో ఈ జన్మలో పుణ్యకార్యాలు చేస్తూ పాపాలు తొలగించుకుంటూ, ఓకే, ఈ మోహము ద్వంద్వ మోహేన నిర్ముక్త, ఈ మోహాల నుండి ముక్తులై భగవంతుడి సేవలో దృఢంగా ఉంటారు. సో ఎప్పుడైతే మనము పుణ్యకార్యాలంటే అన్నిటికన్నా పెద్ద పుణ్యకార్యం భగవంతుడి గురించి ముందు తెలుసుకోవాలి, వింటూ ఉండాలి. మనకెంత మంచి ఆయన గురించి జ్ఞానం ఉంటే అంత మంచిగా సేవ చేస్తాం. అలా సేవ చేస్తూ
ఈ మోహాల నుండి ముక్తులవుతాము. ఓకే, దృఢంగా భజంతే మాం దృఢావత, దృఢంగా ఆయన సేవ చేయాలంటున్నారు. మళ్ళీ ఇంకేమంటున్నారు? జరణ మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తద్విదు కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాకిలం. ఓకే, జరా మరణ మోక్షాయ, జర అంటే ముసలితనం, మరణం, ఓకే, మృత్యు. ఈ ముసలితనం నుండి మళ్ళీ మరణం నుండి మోక్షం పొందడానికి భగవంతుడి యొక్క ఆశ్రయము తీసుకొని, ఓకే, ఆయనకి ఎప్పుడైతే అన్ని కృష్ణం అధ్యాత్మం కర్మ చాకిలం. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే సో తద్విదు కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాకిలం. సో ఎవరైతే దివ్య కర్మలను గూర్చి సమస్తము, ఓకే, తెలుసుకొని యథార్థముగా వారు బ్రహ్మస్వరూపులై ఉంటారు. అంటే భగవంతుడి స్వరూపం, అంటే భగవంతుడి గుణాలతో మన గుణము, ఓకే, సమానమైపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మ కర్మలు తెలుసుకొని అవి చేస్తామో, ఓకే, అప్పుడు భగవంతుడి యొక్క గుణాలు, ఏ బ్రహ్మ అంటే ఆయన గుణాలు మనకు వచ్చేస్తాయి. కృష్ణుడు కూడా అదే చెప్పారు, ఎవరైతే నాకు భక్తి చేస్తారో అతను నా వంటి వాడే, నేను సమానము అన్నట్టు చెప్తుంది. సమానం అంటే గుణైక్యత ఉంటుంది, అని సమానం అంటే మనం భగవంతుడు కాదు. సో ఇప్పుడు మెయిన్ ఏం చెప్తున్నాడంటే మోక్షం గురించి, భగవంతుడి లోకానికి వెళ్ళడం గురించి చెప్తున్నారు. మళ్ళీ ఇంకా 30లో సాది భూతాది దైవం మాం సాది యజ్ఞం చయే విదు ప్రయాణ కాలేపి చమాం తే విదుర్ యుక్త చేతస. ఓకే, సో యుక్త చేతస, నాయందు సంలగ్నమై చిత్తము కలిగిన వారు, అంటే ఆయన పైన మనసు పెట్టేసి, ఓకే. సో మళ్ళీ భగవంతుడు సాది భూతాది ఆది దైవం మాం, సాదిభూత అంటే ఈ జగత్తుకు ఆయన్నే అధిపతిగా, అలాగే ఆది దైవం దేవతలకు అధిపతిగా, సాది యజ్ఞం అన్ని యజ్ఞాలకు ఆయన్నే అధిపతిగా తెలుసుకొని, ఓకే, అండ్ ప్రయాణ కాలేపి చమాం తే విదుర్ అంటే ఏంటంటే మరణ సమయంలో కూడా ఈ విషయం ఆయన్నే ఈ లోకానికి, దేవి దేవతలకు, అన్ని యజ్ఞాలకు అధిపతి అని మరణ సమయం కూడా తెలుసుకొని ఉండాలి అని చెప్తున్నారన్నమాట భగవంతుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మ, చెప్పు. ఇప్పుడు మనం ముందు ఒక శ్లోకంలో ఆర్తో జిజ్ఞాసుర్ అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని ఉన్నది కదా, అయితే దాని ఆర్డర్ అదే కరెక్టా, లేకపోతే ఆర్త జిజ్ఞాసు అన్నది ముందు అర్ధార్థి తర్వాత జిజ్ఞాసు అని వస్తుందా? అంటే మీరు చెప్పడంలో నాకు అలా అనిపించింది, ఇది 2 అది 3 ఏమో అనిపించింది. యాక్చువల్గా జిజ్ఞాసు మధ్యలో భగవంతుడి పెడతాడు, అక్కడ ఆచార్యులు ఎందుకలా పెట్టారన్నది చెప్తారు, నాకు గుర్తులేదు. బట్ అంటే ఫస్ట్ తర్వాత ఆర్తార్థి అంటే డబ్బు కోసం, జిజ్ఞాస అన్నది పైన వస్తారు. అలాగే రావాలి, అదే కరెక్ట్ నాకు, ఎందుకంటే అదే అనిపించింది. కరెక్టేనా? బాగా చెప్పారు. చెప్పడం ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి అనే చెప్పాడు,
కానీ ఆర్డర్ చూసుకుంటే ఆర్తో కింద, తర్వాత అర్థార్థి, తర్వాత జిజ్ఞాసు, తర్వాత జ్ఞాని. జ్ఞాని. మళ్ళీ ఇక్కడ జ్ఞాని గురించి కూడా ఓన్లీ జ్ఞాని అంటే ఓన్లీ జ్ఞానం ఉన్న అతను కాదు, అంటే భక్తుడు. అదే. అందుకోసమే ఈ పదాలని భగవంతుడు, ఇప్పుడు మనం అంటాము అన్నం అంటాము, అన్నం పెట్టు అంటాము. ఓకే, ఇప్పుడు హిందీలో అయితే ఖానా దీజియే అంటారు. సో ఖానా అన్నది అన్నిటికీ స్నాక్స్ అయి ఉండొచ్చు, అది రోటీ అయి ఉండొచ్చు, ఓకే, రైస్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, ఇడ్లీ అయి ఉండొచ్చు, దోశ అయి ఉండొచ్చు, అన్ని. అలానే ఈ పదాలకి ఎన్నో నానార్థాలు ఉంటాయి, కానీ మనం ఆచార్యుల వాళ్ళ యొక్క ఆ, సహాయం తీసుకొని మనము నిర్ణయించలేము, తెలుసుకోలేము. హరే కృష్ణ. మీరు చాలా శ్రద్ధగా వింటున్నారు. మీరు ఇంత బాగా చెప్తున్నారు శ్రద్ధగా, మాకు మా గురించి వచ్చి టైం చేసుకుని మీరు. హరే కృష్ణ. హరే కృష్ణ. లేదు, ప్రయత్నిస్తున్నాం. లేదు, బాగుంది, బాగుంది, చక్కగా చెప్తున్నారు. అంటే మీరు ఒక్కొక్క దాన్ని అలా పట్టుకుంటున్నారు, అందుకోసం నాకు చాలా ఒక్కొక్క పదాన్ని. మెయిన్ ఏంటంటే భగవంతుడు ఇక్కడ కొద్దిగా ఈజీగా ఉంటాయి 6 అధ్యాయాలు. కానీ ఇవే సేమ్ మళ్ళీ 9వ అధ్యాయంలో కూడా ఇవే విషయాలు మళ్ళీ చర్చిస్తారు. అవును. అంటే మళ్ళీ దేవి దేవత ఆరాధకులు, మళ్ళీ ఈ ఏంటి నిరాకారవాదుల గురించి, ఓకే, అందరి గురించి వస్తుంది అన్నమాట. బ్రహ్మవాదులు, నిరాకారవాదులు, అందరి గురించి, అన్ని రకాల వ్యక్తుల గురించి వస్తుంది అన్నమాట. ఇది యాక్చువల్గా మనం ఏదో చిన్నగా గంటలో చర్చించుకుంటున్నాము. అవును. కానీ అంటే ఇప్పుడు మనం యథాతథము ప్రభుపాదుల వారిది యథాతథం మంచిగా అర్థం చేసుకుంటే చాలా బాగుంటది. ఎస్పెషల్లీ ప్రతి అధ్యాయంలో మొదటి శ్లోక తాత్పర్యము, లాస్ట్ శ్లోక తాత్పర్యము ఆయన మొత్తం సంక్షిప్తంగా సమ్మరైజ్ చేస్తూ బాగా చెప్తారు. అంటే మిగతా అధ్యాయాలతో సంగతి ఉంటుంది, ప్రతి శ్లోకానికి ఇంకో శ్లోకాకి సంగతి ఉంటుంది. అయితే అదే నేను చదువుతూ ఇలా శ్లోకాల ద్వారా చదివినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక శ్లోక ఇంకో శ్లోకాకి మిగతా ఇప్పుడు మనము త్రిగుణాల గురించి చూసుకున్నాం అనుకోండి, ఒక శ్లోకాలో త్రిగుణాల గురించి చెప్తాడు, మళ్ళీ సగం శ్లోకాన్ని మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలో రిపీట్ చేస్తారు. ఓకే, రిపీట్ చేస్తూ అలా సంగతి చెప్తూ అలా భగవంతుడు మనకి బాగా అర్థం చేస్తాడు. లైక్ ఇలానే రామలక్ష్మణ ప్రభుతో లాస్ట్ టైం చెప్తూ ఉంటే అంటున్నారు, తెలుగు సీరియల్ లాగా కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత సగం చెప్తారు. గతంది కూడా గుర్తుపెట్టుకునేటట్టు భగవంతుడు కొద్దిగా దానికి లింక్ పెట్టి చెప్తూ ఉంటారు. అవును, అది కరెక్టే, ఎందుకంటే ఆ కనెక్టివిటీ ఉండాలి కదా దాని తలకు మొత్తం దాంతో కలిపి. అందుకోసం మనము ఆ రకంగా భగవద్గీత ఏంటంటే, శాస్త్రం ఏదైనా కానీ క్రమక్రమంగా చదవాలి. అంటే ఒక్కొక్క శ్లోకాన్ని మంచిగా దీర్ఘంగా, అంటే యాక్చువల్గా ప్రభుపాదుల వారు గీతా మహాత్మ్యం నుండి మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకకి తాత్పర్యంలో చెప్తారు భగవద్గీత ఎలా చదవాలన్నది. అంటే దాన్ని స్క్రూటినైజింగ్లీ చదవాలి అంటారు. ఎలా అంటే మనము ఏదైనా మనకి ఇష్టమైంది ఉందనుకోండి, ఒక్కొక్క బుక్ అని మంచిగా, ఓకే, ఆస్వాదిస్తూ మనము దాన్ని చూస్తాం కదా, ఆ రకంగా. అలానే ఏది మన కల్పన లేకుండా, ఓకే, మనం అర్థం చేసుకోవాలి, భక్తుల సహాయంతోనే అర్థం చేసుకోవాలని ప్రభుపాద వారు చెప్తారు. హరే కృష్ణ. కొద్దిగా ఫ్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. హరే కృష్ణ.
ఇక్కడ నెట్ ప్రాబ్లం అనుకుంటున్నా దగ్గర. మీ వాయిస్ మధ్య మధ్యన పోతోంది. కట్ అవుతున్నట్టు. సో మాది నెట్ ప్రాబ్లమా మీద ప్రాబ్లమా అన్న కొంతసేపు వరకు అర్థం అవ్వలేదండి. అదే అదే తర్వాత అన్ని ముందు శ్లోకాల్లో నా దగ్గరే నెట్. సహస్ర ఏంటిది శ్లోకం మర్చిపోయాను. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని. అన్ని వేల మంది చేసినప్పుడు భగవంతుడి తనకంటే అది వీళ్ళ కృషి లోపమా లేకపోతే అది భగవంతుడి తనకు అనుగ్రహ లోపం అంటారా? అది మనుష్యాణం సహస్రేషు, సహస్రాలు అంటే వేల కొద్ది మనుషులు ప్రయత్నించినా ఎవరో ఒక్కరు మాత్రమే దానికి పొందగలరు అని కదా దాని అర్థం చెప్పారు అతను. మీరు చెప్పారు ఇందాక ముందులోను. అవును, అంటే వేలాది మనుషులలో ఒక్కరు పరిపూర్ణత్వం పొందడానికి ప్రయత్నిస్తారు. అంటే మనము అనుకున్నాం 1,00,000లో ఒక్కరు మాత్రమే ప్రయత్నిస్తారు పరిపూర్ణత్వం పొందడానికి. మిగతా 99,000 మంది ఇంద్రియ భోగం కోసమే మనము సమయం అంతా గడిపేస్తాము. ఓకే, సో అలా ప్రయత్నించిన వారిలో, ఆ పరిపూర్ణత్వం ప్రయత్నించిన వాళ్ళలో అలా 1,00,000లో ఒకరిని, 1,00,000లో ఒకరిని అలా అందరిని కూడేసుకుంటే అలా మళ్ళీ 1,00,000 అయ్యారనుకోండి, ఎన్నో కోట్ల 100 కోట్ల నుండి ఓకే 1,00,000 అంటే 1,00,000 అంటే చాలా ఎక్కువైపోతుందేమో, 1,000 కోట్ల నుండి అలా 1,00,000 అయ్యారనుకోండి. ఓకే, ఆ పరిపూర్ణత్వము సాధించడానికి ఆ కోరిక ఉన్న వాళ్ళలో, వాట్లలో అలాంటి కోరికున్న వాళ్ళలో భగవంతుణ్ణి నిజంగా తత్వత యాజ్ ఇట్ ఈస్ యథార్థంగా తెలుసుకునేవారు ఒక్కరే ఉంటారు. ఒక్కరే ఉండొచ్చు అంటున్నారు, ఉంటారు అన్నది గ్యారంటీ లేదు. అంటే అందుకోసం జన్మనాం అంతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. అలాంటి మహాత్ములు చాలా దుర్లభం. ఈ రెండు కనెక్ట్ చేసి చూసుకోవాలి. 3వ శ్లోక 19వ శ్లోక రెండు కనెక్ట్ చేసేస్తే మనకి ఇంకా. కానీ మనము మెయిన్ ఏంటంటే అందుకోసమే ఆచార్యోపాసనం అంటారు. ఆచార్యుల సహాయం తీసుకొని, వాళ్ళ యొక్క ఆశ్రయం తీసుకొని మనం భగవంతుణ్ణి చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు. అందుకోసము నారదముని మనం చూసామనుకోండి, వాల్మీకి ఋషి కానీ, ఓకే, మళ్ళీ మృగారి కానీ, మళ్ళీ అలానే ఒక పాము కూడా ఉంటుంది కదా, పాము కూడా నారదుడికి భక్తుడైపోతుంది. ఓకే, ఒక పురాణంలో ఒక కథ వస్తుంది అన్నమాట. ఓకే, నేను జస్ట్ విన్నాను, అది ఎక్కడ ఏ పురాణంలో అన్నది. పాము నారదుడికి భక్తుడైపోతే నారదుడు చెప్తారు ఇంకో ఎవరిని హింసించొద్దు అనేసి. సో అలా ఎవరిని హింసించకుండా ఉంటాను, అందరు వాళ్ళతో కొడుతూ ఉంటాను. తర్వాత నారదముని చెప్తాను, నువ్వు హింసించొద్దు అన్నావు కదా, నేను ఎవరిని హింసించట్లేదు, కానీ అందరు నన్ను రాళ్ళతో కొడుతున్నారంటే, అయ్యా నువ్వు భక్తి చేస్తూ హింసించొద్దు అన్నాను, కానీ ఓకే ఏమంటారు, పగడం తీసేసి చూపించాలి, లేకపోతే భయం చూపించాలి వాళ్ళకి, అలా అని చెప్తారు అనమాట. సో నారదముని ఆయన సాంగత్యంతో అన్ని రకాల వ్యక్తులు మహాభక్తులు అయిపోయారు. సో అందుకోసము ఈ ఆచార్యుల సాంగత్యంతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మనము మహోన్నతమైన స్థితికి చేరుకుంటాం, భగవద్ధామంకి చేరుకోవడానికి తేలిక. ఇప్పుడు ఈరోజే నేను భాగవతం చదువుతున్నాను, 2వ స్కందము. ప్రభుపాదుల వారు చెప్పారు, గౌతమ ముని అంబరీష్ మహారాజ్కి భాగవతము శ్రవణం చేయమని చెప్పారంట. పద్మపురాణంలో ఈ వ్యాఖ్యానం వచ్చింది, ప్రభుపాదులు చెప్తున్నారు. మీరు 2వ స్కందము ప్రభు దగ్గర ఉంది, 2వ స్కందము 1వ అధ్యాయం 10వ నంబర్ శ్లోకాలో ఓకే ప్రభుపాదులు అక్కడ తాత్పర్యంలో చెప్తున్నారు. గౌతముని ఆయనకి చెప్పారు, అంబరీష్ మహారాజ్కి. సో ఆ రకంగా ఆయన మొత్తం శ్రవణం చేశారు. సో పరీక్షిత్ మహారాజ్ చేశారు 7 రోజులు, చేసేసి ఆయన
ఆ, శ్రవణాచార్యులు అయ్యారు. శ్రవణానికి ఆచార్యుడు ఆయన. కానీ ఈయన మొత్తం శ్రవణం చేసేసి ఈయన మొత్తం 9 అంగాలకే ఆచార్యులు అయ్యారు. అందుకోసం భగవంతుడు కూడా ఇక్కడ మొదటి శ్లోకాలో శ్రవణం చెయ్యి అంటున్నారు, తత్ శృణు. ఓకే, సో ఎప్పుడైతే ఇప్పుడు అక్కడ అదే చెప్పారు కదా 4వ అధ్యాయంలో, ఆ, ఏవం జ్ఞాత్వా నా పునర్మోహం. ఓకే, యజ్ఞాత్వా నా పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన అశేషాని భూతాన్ని ఆత్మన్యేవ ఆత్మని. 4:35లో తద్విద్ధి ప్రణిపాతేన వచ్చిన తర్వాత ఈ శ్లోక వస్తుంది. అక్కడ భగవంతుడు చెప్తున్నారు, ఎప్పుడైతే నువ్వు ఈ గురువు దగ్గర ఈ జ్ఞానం పొందుతావో అప్పుడు అన్ని జీవులను నా యొక్క అంశాలుగా చూడగలుగుతావు అనేసి. మోహం నుండి విముక్తుడివై ఏవం జ్ఞాత్వా నా పునర్మోహం. ఇప్పుడు భగవంతుడు 7వ అధ్యాయంలో అదే చెప్తున్నారు కదా, మోహితులై ద్వంద్వాలకు మోహితులై మళ్ళీ మళ్ళీ పుడతారు. ఈ ఇచ్ఛా ద్వేష మనము ఒక కోరుకుంటాము, కొంతమందిని ద్వేషిస్తాము, కొంతమందిని కోరుకుంటాము. దీనివల్ల మళ్ళీ మళ్ళీ మోహితులై మళ్ళీ మళ్ళీ పుడుతున్నాము. కానీ భక్తుడి దగ్గర, ఆచార్యుల దగ్గర మనం జ్ఞానం పొందితే 4:34లో తద్విధి ప్రణిపాతేన ఆయన నుండి జ్ఞానం తీసుకోవాలి గురువు దగ్గర నుండి అన్నారు. అలాంటి జ్ఞానం పొందిన తర్వాత లాభాలు ఏంటన్నది 35 నుండి 42 వరకు చెప్తారు. సో 35లో అదే చెప్తున్నారు అనమాట. ఆయన నుండి జ్ఞానం, మళ్ళీ తర్వాత అపిచేదసి పాపేభ్యో సర్వేభ్యో పాపకృత్తమ. అందరి పాపులలో నువ్వు పాపుడివి అయినా కానీ, ఎంత పెద్ద పాపివి అయినా కానీ నువ్వు ముక్తుడివి అయిపోతావు అని చెప్తారు కదా. ఓకే, ఈ జ్ఞానం ద్వారా నీ పాపాలన్నీ, నీ పాపకర్మలు అన్నీ నశించిపోతాయి. ఓకే, సో అందుకోసము ఈ ఆచార్యులది ఎప్పుడైతే మన ఏమంటారు, మన లైఫ్లో, మన జీవితంలో ఎప్పుడైతే వాళ్ళ కలయిత కలుస్తుందో, వాళ్ళు మన ఎంట్రీ అవుతారో మన జీవితంలో, వాళ్ళని ఎప్పుడైతే మనం ఎంట్రీ చేసుకుంటామో అప్పుడు మన దారి ఇంకా భగవద్ధామంకి స్టార్ట్ అయిపోయింది అనమాట, మన నడక. హరే కృష్ణ. వినిపిస్తుందా? ఏమో నెట్ స్లో నాకు. హరే కృష్ణ. ఇవాళ మన ప్రభుజీ రాలేదనుకుంటా, నేమని ప్రసాద్ ప్రభు. సో ఇక్కడికి స్టాప్ చేద్దామని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నిర్మలా దేవత, మీకు ఏమైనా ప్రశ్న ఉందా అమ్మా? ఏం లేదు గురుజీ. ఓకే ఓకే, అదే ఉంటాను. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జయ.